ఆబ్వియస్గా 100%. సూపర్ వి మిస్ యు దైకిరణ్. లవ్ అంటే ప్రేమ అంటే ఏంటి అనేది 100% అది. ఆ విషయంలో అయితే ఎలాంటి ఆలోచన లేదు. అది ఖచ్చితంగా అతన్ని మొత్తం తొక్కేశారు. ఆ డిప్రెషన్ ని అతను తట్టుకోలేక అలా చేసుకొని ఉండుండొచ్చు మైట్ బి. కాకపోతే దాని బ్యాక్ అండ్ రీజన్ ఎవరు అన్నది అదంతా ఓపెన్ సీక్రెట్. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. అది టాప్ యాక్టర్, ఆబ్వియస్ గా టాప్ యాక్టర్. అతను మంచి పొజిషన్ లో ఉండేవాళ్ళు. ఎస్ 100% ట్రూ. అది ఆ డెసిషన్ తీసుకోకుండా ఉండాల్సింది. కొంచెం ఓకే అంటే ఇంటర్నల్ ఏదైనా స్ట్రగుల్ అయినా కూడా కొంచెము స్పోర్టివ్ గా తీసుకొని దాన్ని అలాగే కంటిన్యూ అయ్యి ఉండున్నా అయిపోయేది. కానీ అలాంటి డెసిషన్ తీసుకొని మనలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఒక లోటు క్రియేట్ చేశారు. 100% అండి. మేము చిన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ మూవీని. అండ్ ఇప్పుడు మళ్ళీ అది కంబ్యాక్ వచ్చేసరికి ఇంకా చాలా చాలా ఎంజాయ్ చేసాము. నేను ఫస్ట్ టైం అది నా చిన్నప్పుడు చూసినప్పుడు నాకు కిడ్స్ లేరు. ఇప్పుడు ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ విత్ మై కిడ్స్. యా లవ్ అంటే ప్రేమ అంటే ఏంటి అనేది అప్పుడు చాలా మిస్ అయ్యాను. ఇప్పుడు సో నైస్. మళ్ళీ ఏది రిలీజ్ చేసినా కూడా ఇంతకంటే ఎక్కువ ఆదరిస్తారని. చాలా బాగుంది. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. సూపర్ వి మిస్ యు దైకిరణ్. చాలా బాగుంది. వి లైక్డ్ ఇట్ అ లాట్. సో మేమందరము ఆ అమ్మాయి అందులో బ్లాక్ వేసుకుంటారు కదా, వి 3 of us put black అన్నమాట. You are all my friends. She is also my friend. సో అలా మేము వచ్చాము అండ్ వి మిస్ దైకిరణ్. చాలా బాగుంటుంది. ఇంకా మంచి మంచి మూవీస్ వస్తున్నాయి ఇలాంటివి. చాలా బాగుంది. క్రేజీ అండి. ఒక్కొక్కరు వీడియోస్ తీసారు, మీరు చూడొచ్చు. ఆల్రెడీ స్టార్ అండి. ఇంకేంటి ఐ లవ్ యూ అని చెప్తాను. ఎలా అనిపిస్తుంది అంటే అలాంటి ఫిలిమ్స్ అప్పుడు తీసారు, ఇప్పుడు అలా తీసుకోలేదు. మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తే మళ్ళీ అలా రిపీట్ చేయాలి అని అనుకుంటున్నాం. అసలు ఇక్కడ ఉండాలి, ఈ ప్రజలు ఇక్కడ ఉండే వాళ్ళు కాదు, ఇక్కడ నుంచి లేచిపోతుండే. ఇంకా చాలా ఎమోషనల్. అసలు లోపల ఏడుస్తున్నారు వాళ్ళు. చూడండి ఒకసారి వెళ్ళి. చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఉంది. చాలా ఫస్ట్ టైం మీరు థియేటర్ లో చూసారా? చూసామండి. మళ్ళీ ఇప్పుడు అదే ఫీల్ వచ్చిందా? చాలా.